ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం తీసుకోవాలి పనిలోకి అంటాం. కానీ దేవుడు ఏ ఎక్స్పీరియన్స్ చూడలేదు దావీదులో. అంత చిన్న పిల్లవాడి కోసం వచ్చి ఆయన వెయిట్ చేసి మరి ఆయన ముందుకు తీసుకొచ్చిన అన్నదమ్ములందరినీ కూడా త్రోసివేసి ఈ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి కాదు. ఆ తర్వాత ఆఖరికి అయ్యా యెషయా ఇంకొన్నారా నీకు పిల్లలు అంటే ఉన్నారయ్యా, చిన్నోడు వాడు అడవిలో గొర్రెల్ని మేపుకుంటున్నాడయ్యా, తీసుకురాపోవాన్ని. వాడు రాగానే క్షౌరం చేయించి చక్కని దుస్తులేసి మరి ఆ ప్రవక్త దగ్గరికి తీసుకుని వస్తే పరిశుద్ధాత్ముడు లోపల అంటున్నామని ఇతడే నేను కోరుకున్న వాడు అని గట్టిగా చెప్పండి కడతాం. దేవుడు కోరుకున్నాడు కాబట్టి 4 మూలల శత్రువులు ఎందుకు రావాలి? అసలు దేవుడు కోరుకున్న వ్యక్తి మీదకి అంతమంది శత్రువులు దాడి చేయడం ఏంటి? అసలు ఏం న్యాయం? దేవుడు ఏం చేస్తున్నట్టు? 4 మూలల నుంచి ఆయనకు శత్రువులు ఎదురయ్యారంట. అయితే కూడా దావీదు యొక్క ధైర్యం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను పట్టుకున్నాడు, నన్ను దృష్టించాడు, నన్ను వెతుక్కున్నాడు, ఆయన ప్రణాళిక నా మీద ఎంతో గొప్పగా ఉంది కాబట్టి నాకు ఎదురొచ్చే ఈ శోధనలు నేను భయపడను, ఈ శత్రువులకు నేను భయపడను. నన్ను పిలుచుకున్నవాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నవాడు, నన్ను గుర్తించినవాడు ఒక ఆయన ఉన్నాడు. నా గురించి ఆయనకు అన్నీ తెలుసు. నేను ఓడటమా, లేవటమా, పడటమా అన్నీ ఆయన చూసుకుంటాడని చెప్పి ప్రతి శత్రువు దగ్గర ఎప్పుడు శత్రువులు వచ్చినా కూడా పాపం దావీదు కీర్తనలు మీరు చదవండి, అన్నీ దేవుడితో బతిలాడుకునే ప్రార్థనలే. అయ్యా నేను మరి అగాధం నుండి మొరపెడుతున్నా, శత్రువులు నా మీదకి వచ్చేస్తున్నారు. ఎలా తెలుసా? వరద వలె వచ్చేస్తారట శత్రువులు. ఎలా? వరద ఎట్లొచ్చిందో అట్లా వచ్చారట దావీదు మీదకి శత్రువులు. మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి టైంలో మళ్ళాంటి వాళ్ళం అయితే ఆ వరదలో కొట్టుకుని పాతం. కానీ దేవుడు కనుదృష్టి దావీదు మొదలుంది కనుక దావీదు కొట్టుకుని పోలే కానీ వాళ్ళందరినీ తరిమేశాడు. దేవునికి మహిమ కలిగిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారంట. అంతా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆ స్టార్టింగ్లో ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. యెహోవా 4 దిక్కుల అతని శత్రువుల మీద అతనికి ఎవరిచ్చారు విజయము? దేవుడిచ్చాడు విజయాన్ని. ఈరోజు దేవుడు ఇవ్వాలి కానీ నువ్వు జయించలేవు ఎవరిని. నీ భర్తని కానీ, నీ పిల్లల్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, ఓకే నీతో పనిచేసే వాళ్ళని మీద కానీ నీకు ఆధిపత్యం రావాలంటే దేవుడు నీకు జయం ఇవ్వాలి, దేవుడు నీకు అనుగ్రహం చూపాలి, దేవుని కృప నీకు కావాలి. 4 దిశల మీద వచ్చిన శత్రువులందరి మీద అతనికి దేవుడే విజయాన్ని కలగజేశాడంట. విజయం